వద్దురా నాకు ఆకలి లేదు. వద్దురా కొడతారేంట్రా మీరు మరి ఎప్పుడు తింటావు ఇదంతా? అమ్మాయి కనిపిస్తేనే తింటాను. అప్పుడు నువ్వు అన్నం తిను. నాకు అమ్మాయి కావాలరా. అమ్మాయి ఆ ఇంట్లో ఉందని డౌట్ వస్తుందిరా. నేను వెళ్తాను. ఏమైంది? ఎంత పెద్ద పని చేశాడో తెలుసా? అమ్మాయిని ఏడిపించారా? వాడేదో తెలియక చేశాడు సార్, వదిలేండి సార్. ఊరు ప్రెసిడెంట్ పిల్లదండి. పిలుస్తాను ప్రెసిడెంట్ గారు. అసలు ఏం జరిగిందిరా? ఇంట్లో ఎవరు లేని టైం చూసి ఒక అమ్మాయిని ఏడిపించాడయ్యా. నువ్వు నేను నాగార్జున చూసావా? చూడలేదు. అయితే నీ సాక్ష్యం చల్లదవతరా పో. ఆడు అమ్మాయి రూమ్ లోకి వెళ్ళి నేను చూశాను. ఏరా నీతి లేని కుక్క, నువ్వు చూసేవా నేను నాగార్జున? చూడలేదు. అయితే నీ సాక్ష్యం కూడా చాలా దొబ్బే. ఏరా నీతి లేని నరేష్, పవిత్రమైన భారతదేశంలో పుట్టి నేను నాగార్జున చూడవా? అలా తిడతారేంటండి అన్నే? వేరేలా తిట్టండి. ఏమని తిట్టాలి? పాలు పిడకలు అమ్మి సంపాదించలేదు మీ అమ్మ. ఆ ప్రెసిడెంట్ గారు ఉంచుకున్నా చెప్పండి. ఆ సినిమా చూస్తే ఎంత వస్తుంది తాతయ్య? ₹1,00,000 వస్తుందిరా. 2 లక్షలు ఇస్తాను రా. మానేరా. ನಾನೇನು ನೋಡಿಲ್ಲ, ಅವರು ನೋಡ್ತಾ ಇದ್ರು. ನಾವೇನು ಮಾಡ್ಬೇಕು? వీడు కన్నడలో నేను నాగార్జున చూసాడు. ఏదో కొత్తగా ఇచ్చాను మూవ్ అంటున్నాడు లాస్ట్ లో. కొత్త బాబు ఏడుస్తున్నాడండి. దేనికి ఏడుస్తున్నాడు రా? పిల్లి కావాలంటున్నాడండి. పిల్లి కదా ఇచ్చారా? దీపికా పిల్లి అంటండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అయ్యారు మీకు లేట్ అయిపోతుందండి. పంపు షెడ్డా? పప్పు షెడ్ నువ్వు చూసుకోది. దేనికి ఏడుస్తున్నాడు? బడికి పోతా అంటున్నాడు సార్. బడికి కదా పంపించు. చేత బడికండి. ఏరా నీతి లేని నరేష్, రీటేకులు కాదురా నాకు ముఖ్యం. జనాలు వేసే కేకలు రా నాకు ముఖ్యం. బంధుత్వాలు కాదురా నాకు ముఖ్యం. జనాల టేకులు రా నాకు ముఖ్యం. ఏరా రిలయన్స్ లెస్ డాక్. ఏం చేస్తున్నావు? ఈ బాంబు పెద్ద తిట్టారు. పేంతలేదురా. రే నువ్వు ఆడపిల్ల ఏడిపించావు కాబట్టి వాళ్ళు కాలు పట్టుకోరా వెళ్ళి. సూపర్ సార్. కాలు పట్టుకున్నప్పుడు 2 పట్టణంలో చూడు అందరికి. ఓకేనా? చూడు. అబ్బే లేవే. చూడరా, కరెక్ట్ చూడరా. ఏమో నేను దీన్ని చూడండి అసలు. అటు పోరా కుక్క. ఇటుపక్క చూడు. ఆడు మోగోడు. అబ్బాయిల కాలు కూడా పట్టుకో. నేను పట్టుకోను. నేను పంపించింది వాడు. సిగ్గులేదురా? కడుపు గడ్డి తిట్టినావా? ఆడవాళ్ళ కాళ్ళు పట్టుకున్నా పంపిస్తాడా? అయ్యారు ఊరంతా చూసాను, దొరకలేదు. ఏంట్రా దొరకలేదు? ఈ గేదెకి చిన్న పట్టి వేసాం. ఆ పట్టి ఎక్కడో పడిపోయింది. నేను ఎతకమని నేను పంపించాను. వీడు పొద్దు నుంచి తిరుగుతున్నాడు, దొరకలేదంట. ఏది పట్టి ఏంటే ఇది? అరే ఇదిగోరా, దొరికిందిరా. అరే పట్టి గేద్దా? చెత్తనాయనా? గేదె పట్టి పట్టుకొని ఆడోళ్ళ కాళ్ళు మొగోళ్ళ కాళ్ళు పట్టిస్తావురా? నీతి లేని కుక్క. అయ్యి బాబు. ఏరా నీతి లేని కుక్క, పట్టి కోసం అని చెప్పి ఊరి జనాలందరినీ మోసం చేస్తావరా? నేను ఒక్కనే తింగరండి అనుకున్నాను. మేడం గారు మీరు కూడా రండి. రష్మి గారు మీరు కూడా రండి. జాతర అని చెప్పి మా ఆడపిల్లలందరినీ టచ్ చేశారు కదా మీ ఇద్దరు కలిసి. టచ్ చేసిందే పెద్ద పనిష్మెంట్. మళ్ళీ పనిష్మెంట్. ఒక్క నిమిషం అదేంటి నువ్వు ఇంతసేపు ఇదంతా హంగామా జాతర పెట్టింది ఒక అమ్మాయి పట్టి కోసమా? అమ్మాయి పట్టి కోసం కాదు, తర్వాత తెలిసింది గేదె పట్టి అని. అరే గంటలకి పట్టికి డిఫరెన్స్ తెలియదా నీకు? నాకు కల వచ్చింది, అందులో అమ్మాయి వచ్చింది. అమ్మాయి పట్టి అనుకున్నాను, అమ్మాయి కోసం వెతికాను అంతే. నీకు గేదె కరెక్ట్.
మనం ఏదో దారి తప్పుతున్నట్టున్నాం. తప్పితే తప్పేవండి, తండ్రస్ కొంచెం సేపు రమ్మని చెప్పు, బాగుంది. మనం ఎక్కడో ఇరుక్కుపోయినట్టున్నాం. మేమండి శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరందరూ మా గూడాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాం. మా దిక్కు మొక్కు నువ్వే గదనే అడివమ్మా, నిన్ను నరికే హక్కు మాకెక్కడిదో అడుగమ్మా, నీ బలము బలుగం శానాపుడువే అడివమ్మా, అయినా ఏనాడు నువ్వు దాడే చెయ్యవు అడివమ్మా. ఫుల్ ఖుషీలో ఒకడు ఉన్నా గానీ వాడిని కూర్చోబెట్టి ఏడిపించే వయసు అజయ్. చిబురుపల్లి సెంటర్ లో నాదో నన్ను సినిమా రమ్మందరి నాదా, సినిమాకైతే వెళ్ళా మరి నాదో తెర వెళ్ళాక తెలిసింది నాదా. కమాన్ రాఘవ్ గారు. అనుకున్నాడు ఒక్కటి కూడా తగలట్లేదు ఎట్లా? స్టైలిష్ పర్ఫార్మెన్స్. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన ఏదన్నా పొలిటికల్ స్టేజ్ పెట్టినప్పుడు ఇలాంటి వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఈ ట్రైబల్ ఏరియాలోనే ఫస్ట్ రోడ్డు స్టార్ట్ చేసింది అక్కడే అన్నమాట. మీ లైఫ్ లో జరిగిన ఏదన్నా ఎమోషనల్ మూమెంట్ ఉందా బ్రదర్? చాలా సందర్భాల్లో జరిగినాయి. కొన్నిసార్లు మాకు డబ్బులు కూడా ఇవ్వరండి. డమ్మీ కొన్ని చెక్కులు ఇచ్చేసి మీరు వెళ్ళి మార్చేసుకోండి అని చెప్పేసి, మాకు తెలియదు అంత బాగా, అంత చదువుకోలేదు. మమ్మల్ని మోసం చేసిన ఈవెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ 22 ఎకరాల పొలంలో గ్రాండెట్ ఉందని తెలిసింది సార్. ఈ గూడెం ప్రజలను ఖాళీ చేయించగలిగితే రాత్రిగా కోటీశ్వరులు అయిపోగలం సార్. ఐ వాంట్ దట్ మైన్స్. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా. అద్భుతంగా పర్ఫామ్ చేశారు. తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా కదిలే నదులారా. శ్రీదేవి డ్రామా కంపెనీ